ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే ధనస్సు రాశి వారిలో కొంతమందికి నెగిటివ్గా కూడా ఉంది. అది ఎవరికి ఉంది, ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను ధనస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి గురువు. ధనస్సు రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు చాలా అదృష్టవంతులు. వీరికి మంచి గుణము ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడతారు. వీరు ఎవరిని మోసం చెయ్యరు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. చాలా బాధ్యతలు తీసుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ధనస్సు రాశి వారికి జాలి గుణం ఉండడం వలన వీరికి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ అవుతారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. వీరిపైన చిన్నప్పటి నుండి చాలా బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసం ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ధనస్సు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి 2 రోజుల్లో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. వీరికి గురువు అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వీరికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది మోసం చేయడం వల్ల వీరు చాలా బాధపడతారు. 2 రోజుల్లో ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ధనస్సు రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని, గొప్పగా కనిపించాలని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఒక వృత్తిలో ఉంటే ఈ రాశివారు ఆ వృత్తి ఎంచుకోకుండా వేరే వృత్తి ఎంచుకోవడం వల్ల వీరు గొప్పగా కనిపించేలా, అందరిలో స్పెషల్గా కనిపించేలా ఉంటారు. సంకల్పం ఒకటి అనుకున్నారంటే ఖచ్చితంగా తీరేలా చేస్తారు. దానికోసం కష్టపడతారు. అలాగే ఈ రాశి వారికి ఒక స్త్రీ పరిచయం కాబోతుంది. ఈ 2 రోజుల్లో ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి వారికి ఆ స్త్రీ వల్ల అదృష్టం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమయ్యి ఏ పని చేసినా విజయం సాధించేలా ఆ స్త్రీ మీకు కనిపిస్తుంది. వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అది ఎవరైనా సరే, స్నేహితురాలా, తన భార్యనా, ఎవరి ద్వారో కానీ వీరికి స్త్రీ వల్ల అదృష్టం మాత్రం కలిసి వస్తుంది. వారు తోడుగా ఉంటే వీరికి అన్ని శుభాలు కలిసి వస్తాయి. ఈ 2 రోజుల్లో వీరికి ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. కృషికి తగినట్లు గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళే వారికి అక్కడ మీకు అన్నీ మంచి జరిగేలా ఈ నెల మీకు బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు ధనం చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కొంతమంది ధనస్సు రాశి వారికి బుధ, గురువు, కుజుడు అనుకూలత లేనందున కొంతమందికి కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో ఉద్వేగం చూపరు.
అలాగే వీరికి అసహనం, అందరితో గొడవలకు వెళ్ళడం, నమ్మిన వారే వీరిని మోసం చేయడం వీరి ఇబ్బందికి కారణం అవుతారు. మీరు చేసే వృత్తిలో ఏ ఉద్యోగంలో అయినా ఆలస్యంగా అవుతుంది. అలాగే వాహన ప్రమాదం సూచనలు ఉన్నాయి కావున ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ ధనస్సు రాశి వారికి శని దృష్టి అనేది అష్టమ, షష్టమ, దశమ, చతుర్దశమలో శని భగవంతుడు ఉంటాడు. మీరు ఏది చేసినా ఆలోచించి చేయండి. వీరికి ఓపిక, ఓర్పు చాలా ఉండాలి. అందరికీ కాదండి, ధనస్సు రాశి వారిలో కొంతమందికి మాత్రమే కొంచెం నెగిటివ్గా ఉంది. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే మంచి ఉపశమనం ఉంటుంది. కుజగ్రహం మీకు రవి ఇంట్లో ఉండడం వల్ల శారీరక శక్తి అనుకూలంగా ఉంటుంది. అలాగే జూలై 28 వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా మీకు పూర్తిగా సక్సెస్ కనిపిస్తుంది. జూలై 28 తర్వాత మీకు బాగలేదని కాదు, కొంత ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. అవి చిన్న చిన్న సమస్యలే కానీ మీ మనసుకి కొంత దెబ్బతింటుంది. ఏమిటంటే తలనొప్పి, మోకాళ్ళ నొప్పి ఇలాంటివి చిన్న చిన్న నొప్పులు వస్తాయి. పని చేసిన ఒత్తిడి చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ధనస్సు రాశి వారికి కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. కాబట్టి ధనస్సు రాశిలో కలిసి రాని వారు సోమవారం రోజున సాయంత్రం వేళ శివాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి నీళ్లతో అభిషేకం చేయించుకోండి. మీకు కొంత ఉపశమనం జరుగుతుంది. రాశి వారికి ఒక స్త్రీ పరిచయం అవుతుంది అన్నాం కాబట్టి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారుతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారికి జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవే కావచ్చు. స్నేహితురాలిగా లేదా మీ భార్య, మీ సోదరి వలన ఎవరి ద్వారానో లక్ష్మీదేవే వస్తుంది. ఈ 2 రోజుల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఈశాన్య మూల లేదా నైరుతి మూల ఒక దీపం వెలిగించండి. ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. అలాగే డబ్బు పరంగా ఏ లోటు ఉండదు. త్వరలోనే ధనవంతులవుతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.